హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహాస్ కిచెన్ రెసిపీస్ టేస్ట్ ఆఫ్ తెలంగాణ. నేను ఈరోజు చేస్తున్న రెసిపీ ఏంటంటే బ్రెడ్ మలాయి రోల్కి ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లోకి ఒక 1 లీటరు పాలను పోసుకోవాలి. ఈ 1 లీటరు పాలు తీసుకున్న ఇవి చాలా చిక్కటి పాలు. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. లీటరు పాలు పోసుకొని 1/2 లీటర్ అయ్యేదాకా మనము పాలను వేడి చేసుకోవాలి. దీన్ని రబ్రీ అంటారు. ఈ రబ్రీ వేసుకొని బ్రెడ్ మలాయి రోల్ అవుతుంది అనమాట. ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటే ఇట్లా మీగడ అంతా ఇట్లా చుట్టూ పేరుకుంటూ ఉంటుంది. ఇది లోపలికి అనుకోవాలి. పాలు మంచిగా మరిగి దగ్గరికి వచ్చినాయి, మంచిగా చిక్కగా అయినాయి. ఇప్పుడు ఇందులోకి బాగా మరిగినాయి కదా, కలర్ కూడా చేంజ్ అయినాయి. ఇందులోకి 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను. ఒక 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. ఇందులోకి ఒక 5-6 ఇలాచీ పౌడర్ వేస్తున్నా. 5-6 ఇలాచీలు దంచుకొని పెట్టుకున్నాయి. ఇందులోకి కొన్ని పాలు తీసుకొని కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఒక చిటికెడంతా కలర్ వేసుకున్న పాలల్లో వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ రబ్రీ అయిపోయింది, మంచిగా చిక్కగా అయింది. దీన్ని మనం పక్క పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక 5-10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కొంచెం దగ్గరకు అవుతుంది. ఇది చిక్కగా అవుతుంది. కలర్ వేస్తే ఇట్లా ఉంటుంది అన్నమాట. మనము కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు వేస్తే కూడా ఇంత కలర్ రాదు, కొంచెం తక్కువ ఉంటుంది. అందుకని ఈ కలర్ వేసిన. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రబ్రీని చల్లారబెట్టుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు స్టఫింగ్ చేసుకుందాము. దీనికి కొంచెం ఒక 1 స్పూను బటరు లేకపోతే నెయ్యి, ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి. దీంట్లోకి ఒక 1/2 కప్పు పాలు పోసుకుందాం. ఇందులోకి 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకుందాం. ఇవి ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని స్టఫింగ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 కప్పు షుగర్ వేసుకుందాం. మనకు స్టఫింగ్ అయ్యేలుగా కొన్ని పాలు తీసుకొని ఒక 2 స్పూన్స్ పాలు తీసుకొని 1 స్పూను 2 స్పూన్స్ అంతే, ఏం లేదు. దీంట్లోకి మనం మనము కుంకుమ పువ్వు వేసుకొని నానబెట్టుకుందాము గార్నిషింగ్ కోసం. మనకి స్టఫింగ్ మొత్తము దగ్గరికి రావాలి. చూసిండ్రు కదండి, వస్తుంది. ఇదిగోండి, మనకి ఇప్పుడు ఇది కోవాలాగా మంచిగా దగ్గరికి అయింది స్టఫింగ్. ఇప్పుడు దీన్ని బంద్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు మనము బ్రెడ్ పీసెస్ తీసుకొని సైడ్స్ కట్ చేసుకోవాలి. మనము ఈ బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, బ్రెడ్ క్రమ్స్ చేసుకోవచ్చు అనమాట. వీటిని కట్ చేసిన వాటిని పడేయని అవసరం లేదు. ఇట్లా 4 సైడ్స్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకున్నాక ఏం చేయాలి చూపిస్తా. ఈ బ్రెడ్ని మనము ఇట్లా రోల్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ తీసుకొని దీంట్లో ఇట్లా స్టఫింగ్ పెట్టుకొని దీన్ని బ్రెడ్ను రోల్ చేసుకోండి. ఇంతే. మనం బ్రెడ్ రోల్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం రబ్రీ వేసుకుందాం దీని మీద. రబ్రీ వేసుకున్నాం కదా, దీని మీద మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. బాదం పప్పు, ఇందులోకి ఇప్పుడు కుంకుమ పువ్వు కూడా వేసేసుకుందాం. బాదం పప్పు పిస్తా పప్పుతో వేసుకున్నాం కదా. ఎంతో రుచికరమైన ఈజీ ఇన్స్టెంట్ బ్రెడ్ మలై రోల్ రెడీ అయింది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మీకు కనుక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.